దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, టీమిండియాల ముందుకు సాగుదామని పదే పదే చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని కూడా అన్ని రాష్ట్రాల మాదిరిగానే సమాన స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం ఆ దిశగా కేవలం ఎన్నికల వాగ్దానాల కోసమే అభివృద్ధి అనేటువంటి మాట కాకుండా రాష్ట్రాల అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోయే పద్ధతిలో పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం లేకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది అనేటువంటి అనుమానం కలిగే పద్ధతిలో ఇవాళ ప్రజలు అనుమానించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహారం కనిపిస్తూ ఉంది. 6 దశాబ్దాలుగా అనేక రకాలుగా నష్టపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తమ సొంత కాళ్ళ మీద నిలబడాలనేటువంటి తాపత్రయంతో నష్టపోయినటువంటి తెలంగాణని తిరిగి పునరుజ్జీవం చేసుకోవాలంటే, తిరిగి అభివృద్ధి వైపు నడిపించుకోవాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజానికి గత ప్రభుత్వాల కాలంలో ఈ దేశంలో అక్షరాస్యత క్రమాన్ని ఆలోచించినప్పుడు దేశవ్యాప్తంగా 74% అక్షరాస్యత ఉంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం 25వ ప్లేస్లో ఉండడం అనేది బాధాకరం. అది కేవలం గత పాలకుల నిర్వాహకం మాత్రమే. కేవలం 58% అక్షరాస్యత ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో విద్యాభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. విద్యకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కాకుండా తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా రావాల్సినటువంటి 1200 టీఎంసీలకు సంబంధించినటువంటి హక్కుని 58 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆనాటి తెలంగాణ ప్రాంతం ఇవాళ రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా 1200 టీఎంసీలను ఉపయోగించుకోవాలంటే కేంద్ర సహాయం తప్పకుండా అవసరమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కొత్తగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే వైద్యం, విద్యుత్తు, రహదారులు, వ్యవసాయం, విద్య అన్ని రంగాల్లో కూడా మరి అనేక రకాల నిర్ణయాలను తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అటువంటి సందర్భంలో